సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సార్ను చూస్తే అసలు ఎమ్మెల్యే అంటే గింత సింపుల్గా ఉంటారా అనిపించేటట్టు కలిసిపోతుండోళ్ళ మందిలా. పల్లె నిద్ర ప్రోగ్రాం పెట్టుకొని పల్లె జనాలతో పాటు కింద కూర్చొని మంచి షెడ్డలు అరుచుకున్న తీరు చూసి ఆ ఊరోళ్ళంతా పరిశాన్ అయ్యారట. అసలు ఎమ్మెల్యే అంటే గిట్లుండాలి అని కూడా తారీఫ్ చేస్తురట. పారి ఇంతకేం చేసిండో చూసేద్దాం. కింద సకల ముక్కలం పెట్టుకొని మైకు పట్టుకొని ఒక్కొక్కరిని వలకరించుకుంటా ఊరి సమస్యలు వాళ్ళ సమస్యలను ఎంత నిమ్మలంగా ఇంటుండో చూడు. ముంగట కూసబెట్టుకొని జాతకం చెప్తున్నట్టే మొత్తం బయోడేటా అరుచుకుంటా అప్పటికప్పుడే సమస్యల సంగతి ఏందో చూడమని అధికారులకు ఆర్డర్ వేస్తుండు. ఇగో గీ పిల్లగాడు చూడు, ఎమ్మెల్యే సార్ తోటి చెప్పుకునేటంత పెద్ద సమస్యలు నీకు కూడా ఉన్నాయా పిల్లగా? పోయి మీ నాయన తీసుకురాపో అనగానే ఎమ్మెల్యే సార్ మీదికెళ్ళి దాటపోయిండు తెలవక. అరే నయ్యం ఇంకా జర్ర అయితే మీదంగా దాటిపోతుండే. ఇక అట్లా నడుచుకుంటా పోతుంటే గల్లీలలో లైట్లు లేక సిమ్మ చీకటి అయితే సెల్ ఫోన్ల లైట్లు పెట్టి ముంగటి తీసుకుపోయారు సార్ను. అప్పటికే చాలా పొద్దుగుకిందని తయారు పెట్టిన నవారు మంచం మీద కూర్చుండు. అయినా సమస్య చెప్పుకుందామని వచ్చినట్టుంది ఈ పెద్దామె. అరే సార్ను జర్రసేపన్న ఒరిగి నిద్ర పోనీయరు జరా, మళ్ళా తెల్లారంగానే ఇంటడితి ఇక మీరు నిద్ర పోరు సార్ నిమ్మలంగా అంత వెళ్ళిపోయారు. కానీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం ఆలదపల్లి అనే ఊరట ఇది. సారు పల్లె నిద్ర చేసింది. ఇక కొత్త జాగానే నిద్ర పట్టిందో లేదో కానీ అందరికీ తల్లికి వందనం పైసలు పడుతున్నాయా లేదా, సర్కారు పథకాలు అందుతున్నాయా సరిగ్గా, అధికారులు అందుబాటులో ఉంటున్నారా లేదా అని అడిగి తెలుసుకొని ఊళ్ళే డ్రైనేజ్ కట్టించేందుకు 15 లక్షల రూపాయలు మంజూరు చేసి పనులు చురువు చేసినట. ఇక అట్టనే సార్ నజర్ల పడ్డ తాగే నీళ్లు, గల్లీ లైట్లు, పింఛన్లు, రేషన్ కార్డుల సమస్యలు అన్ని పరిష్కరిస్తా అని చెప్పి వెళ్ళిపోయినట.